1941 మరియు 2025 సంవత్సరాల క్యాలెండర్ ఎందుకు అంతా ఒకేలా ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 1941 జనవరి 1 బుధవారం, 2025 జనవరి 1 కూడా బుధవారం. రోజులు, తేదీలు, నెలల క్రమం అన్నీ అదేలా. ఇది కేవలం గణిత సూత్రాల చుట్టూ ఆగిపోతుందా, లేదంటే దీంట్లో ఏదో ఆధ్యాత్మిక సంకేతం దాగుందా? హిందూ ధర్మంలో 84కు ప్రత్యేక స్థానం ఉంది. 84 లక్షల యోనుల చక్రం ఆత్మ ఎప్పుడూ సృజన వినాశనాల మధ్య ప్రయాణిస్తూ ఉంటుంది. 84 ఏళ్ల తర్వాత అదే క్యాలెండర్ పునరావృతమవడం ఆత్మ యొక్క ఒక చక్రం పూర్తవడమేనా? వేద జ్యోతిష్య ప్రకారం శనిదేవుడు ప్రతి 84 సంవత్సరాలకోసారి సమాజం మీద ఒక ప్రత్యేక ప్రభావం చూపిస్తాడని చెబుతారు. అప్పుడు చరిత్ర మళ్లీ తిరిగి వస్తుంది. 1941లో రెండవ ప్రపంచ యుద్ధం. 1948లో సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్ర్య జ్యోతి వెలిగించారు. అప్పుడు ప్రపంచం సంక్షోభంలో కొట్టుకుపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు. ఎక్కడో విమాన ప్రమాదం, ఎక్కడో ఉగ్రవాద దాడులు, ఎక్కడో సరిహద్దు ఉద్రిక్తతలు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టు కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది, కానీ కర్మ అమరమై ఉంటుంది. మళ్లీ అదే చక్రం తిరిగే సమయం వచ్చిందా? 2025లో కూడా ఏదో పెద్దది జరగబోతోందా? మీకు కూడా ఇలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అందరికీ చేరవేయండి.